ఈ వీడియోలో ఎలక్ట్రిక్ స్కూటర్స్ గురించి మాట్లాడతాను. అలాగే ఎలక్ట్రిక్ స్కూటర్స్ యొక్క మార్కెట్ ఎలా ఉందో ఈ వీడియోలో మాట్లాడతాను. అలాగే ఏ కంపెనీస్ మనకి అందుబాటులో ఉన్నాయి ఎలక్ట్రిక్ స్కూటర్లు అనేది ఈ వీడియోలో చెప్తాను. అలాగే మనకి ఎన్ని రకాల కంపెనీస్ మన మార్కెట్లో ఉన్నాయి అనేది కూడా మనం చూసుకుంటే గనక మనకి చాలా కంపెనీస్ వచ్చినాయి. అంటే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్స్ రానంత వరకు మామూలు పెట్రోల్ వెహికల్స్ మాత్రమే ఉండే. అవి కూడా హీరో, అలాగే బజాజ్, హోండా ఈ మాత్రమే ఉండే. కానీ ఈ ఎలక్ట్రిక్ స్కూటర్స్ వచ్చాక చాలా కన్ఫ్యూజన్ అనేది వచ్చిందండి. కన్ఫ్యూజన్ అంటే ఏం లేదు, మనకి ఎక్కువ కంపెనీలు ఎవరంతటా వాళ్ళు సొంతంగా క్రియేట్ చేసుకొని ఈ మ్యానుఫ్యాక్చరింగ్ చేసి మార్కెట్లోకి అయితే అమ్ముతున్నారు. ఇప్పుడు ఈ నేనున్న సిటీ తాడేపల్లిగూడెంలో చూసుకున్నా, నేను అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ కూడా చాలా కంపెనీలు ఉండేవండి. ఎందుకు ఇన్ని కంపెనీలు ఓపెనింగ్ చేస్తున్నారు, వెంటనే క్లోజ్ చేసేస్తున్నారు? ఈ మార్కెట్ అనేది సడన్ గా పెడుతున్నారు. అందులో ఏమన్నా లాభాలు ఉంటే పర్వాలేదు, లేదంటే క్లోజ్ చేసేస్తున్నారు ఈ ఎలక్ట్రిక్ కంపెనీలో. ఎందుకు అంటే వీటిని మెయింటైన్ చేయలేకండి. మెయిన్ ఏంటంటే ఈ చిన్న చిన్న కంపెనీల కింద ఓపెన్ చేస్తున్నారండి. ఇలా చాలా ఉన్నాయి. అది మామూలుగా గనక మనకి ఎలక్ట్రిక్ కంపెనీలు చూసుకుంటే మార్కెట్ లో మనకి అందుబాటులో ఉన్నాయి అయితే ఓలా, యాథర్, బజాజ్, హీరో ఎలక్ట్రిక్, అలాగే హీరో, ఓకేనావా, బిగాస్ అయితే తాడేపల్లిగూడెంలో కూడా ఉందండి షోరూమ్. అలాగే ఇంకా చాలా ఉన్నాయి, మన వింత వింత పేర్లతో ఉంటాయి. అలా చాలా కంపెనీలు, 50 కంపెనీలు పైన ఉన్నాయి. ఓన్లీ నాకు తెలిసినంత వరకు, నాకు తెలియలేని చాలా ఉంటాయి. ఇన్ని రకాల కంపెనీలు అయితే మనకి మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ఇన్ని రకాల కంపెనీలు మార్కెట్లో ఉన్న బ్రాండెడ్ అని మాత్రం కొన్ని కంపెనీస్ మాత్రమే వచ్చిందండి. అవి ఏంటంటే ఓలా, యాథర్, ఈ రెండు మాత్రం టాప్ లో ఉన్నాయి. మిగతా కంపెనీస్ అన్ని కొంచెం స్లోగా ఉంటాయి. ఇవన్నీ ఒక రకంగా అయితే ఈ చైనా ఐటమ్స్ తెచ్చి బిల్డ్ చేసి మార్కెట్ లో మనకి ఎక్కువ కనబడుతూ ఉంటాయి. షాప్స్, చిన్న చిన్న షాపుల కింద తీసుకొని డీలర్షిప్ పెట్టుకొని అమ్ముతూ ఉంటారు. ఇవి ఎందుకు వాళ్ళు ఇలాగా ఇందాక నేను చెప్పినట్టు షాపులు పెట్టి మళ్ళీ క్లోజ్ చేసేస్తున్నారు అంటే, వాళ్ళ సర్వీస్ కూడా బాగోకండి. ఎందుకంటే ఒకవేళ అక్కడ మనం వెహికల్ కొన్నాం, వాళ్ళు వెహికల్ అమ్మేటప్పుడు మాత్రం మనకి షూరిటీ అనేది ఇస్తారు. దీనికి సర్వీస్ ఇస్తాము, వారంటీ ఉంది, బ్యాటరీ వారంటీ ఉంది అని ఇవన్నీ చెప్తారు. అందులో ఏదో సర్వీస్ ఉంది, ఇన్ని సంవత్సరాల వరకు మేము మీకు వారంటీ ఇస్తామని చెప్తారు. కానీ అక్కడ వెహికల్ కొన్న కొద్ది రోజుల తర్వాత ఆ కంపెనీ అనేది మూసేస్తారు. అక్కడికి వెళ్ళి చూస్తే కంపెనీ మూసేసి ఉంటది, మనకు వారంటీ కూడా రాదు. అలా చిన్న చిన్న షాపుల్లో అమ్మే ఎలక్ట్రిక్ స్కూటర్స్ అన్ని కూడా ఎక్కువ లెడ్ యాసిడ్ బ్యాటరీతో అమ్ముతారండి. అవి ఎక్కువ కాస్ట్ కూడా ఉండవు. బయట మనకి బ్రాండెడ్ నుంచి వచ్చిన ఈ స్కూటర్స్ అయితే 1,50,000 అలా ఉంటాయి. ఇవి మాత్రం 60,000, 50,000 రేట్లో అమ్ముతూ ఉంటారు. అలానే పెద్ద కంపెనీ సంబంధించిన వెహికల్స్ బాగుంటాయని కాదండి, బ్రాండెడ్ కంపెనీలో కూడా ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి. ఆల్రెడీ జనం అవి ఫేస్ చేస్తున్నారు.